హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అయితే ఎండ్ గేమ్ తర్వాత ఫేజ్ 4 కారణంగా మార్వెల్ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది. అప్పటి వరకు హైలో ఉన్న మార్వెల్ కొన్ని మూవీస్ అండ్ షోస్ కారణంగా చాలా కిందగా పడిపోయిందనే చెప్పాలి. అండ్ కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన క్వాంటమేనియా మూవీ కూడా అంతగా రాణించలేకపోయింది. అండ్ దీనితో పాటు జానథన్ మేజర్స్ కేస్ వల్ల కూడా మార్వెల్ ఇంకా దెబ్బతినిందనే చెప్పొచ్చు. కానీ మార్వెల్ వాళ్ళు మాత్రం వీటిని ఎదుర్కోవడం కోసం కొన్ని డెసిషన్స్ అయితే తీసుకున్నారు. స్టోరీ లైన్ చేంజ్ చేయడం కానీ, బాగోలేని స్క్రిప్ట్స్ ని స్క్రాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం కానీ, క్రూని మార్చడంతో కానీ ఇలా చాలానే చేసిందని చెప్పాలి. మరి 2024 నుంచి 2027 మధ్యలో మార్వెల్ రిలీజ్ చేయబోయే మూవీస్ ఇంకా షోస్ తో పాటు వాటి రిలీజ్ డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ లిస్ట్ లో నేను కన్ఫర్మ్ అయినవి అలాగే కన్ఫర్మ్ కానివి కూడా చెప్తాను. సో ఇంకా ఎటువంటి లేట్ లేకుండా ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 2024 లో మార్వెల్ రిలీజ్ చేస్తున్న ఫస్ట్ మూవీ వచ్చేసి డెడ్ పూల్ 3. జూలై 26న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 2 ఇంట్రెస్టింగ్ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. డెడ్ పూల్ ఇంకా వోల్వరిన్ మొదటిసారి ఈ మూవీ ద్వారానే ఎంసీయూలోకి రాబోతున్నారు. అండ్ అలానే ఈ మూవీలో టీవీఏ కూడా ఉండబోతుంది. దానితో పాటు మనం చాలా మంది ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని కూడా చూడబోతున్నాం. మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా దీని తర్వాత మార్వెల్ లో రాబోయేది ఒక షో, అదే అగాథా ఆల్ అలాంగ్. అయితే ఈ షోకి సంబంధించిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అనేవి సెప్టెంబర్ 18న డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో అయితే ప్రీమియర్ అవుతాయి. వాండావిజన్ తర్వాత అగాథాకి పవర్స్ అనేవి ఉండవు. సో తను కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి తన పవర్స్ ని మళ్ళీ తిరిగి దక్కించుకోవాలని ట్రై చేస్తుంది. అండ్ ఇదే ఈ షో యొక్క మెయిన్ ప్లాట్ సినాప్సిస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినమ్ 3. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే వినమ్ 3 ట్రైలర్ రాక ముందు వరకు నాకు ఈ మూవీ మీద అంతగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కానీ ట్రైలర్ చూసాక మాత్రం నాకు ఇయర్ లో మార్వెల్ రిలీజ్ చేయబోయే మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా మారిపోయింది. అయితే ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. నార్మల్ గా అయితే ఈ మూవీ అనేది సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో ఉంటుంది. బట్ రూమర్స్ ప్రకారం మనం ఈ మూవీలో ఏదో ఒక పాయింట్ లో ఎంసీయూను విజిట్ చేసే ఛాన్స్ ఉంది అంట. అయినా రూమర్స్ ని పక్కన పెడితే ఈ మూవీ ప్లాట్ అనేది మార్వెలస్ అనే చెప్పాలి. చాలా మంది హాలీవుడ్ ఇన్సైడర్స్ ఈ వినమ్ 3 మూవీ ద్వారా సోనీ వర్స్ లో కొత్త స్పైడర్ మ్యాన్ ని సెటప్ చేస్తారు అని చెప్పి అంటున్నారు. అలానే రీసెంట్ గా ఫాబ్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టామ్ హార్డే మా సోనీ వర్స్ లో కూడా ఒక స్పైడర్ మ్యాన్ ఉన్నాడు అని చెప్పాడు. మరి ఆ మాట ఆండ్రూ గురించి అన్నాడో లేదా కొత్త స్పైడర్ మ్యాన్ గురించి అన్నాడో చూడాలి. అయితే ఈ మూవీలో మాత్రం స్పైడర్ మ్యాన్ ఉండే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. అండ్ ఇంకొన్ని రూమర్స్ ప్రకారం ట్రైలర్ లో ఈ షాట్ లో ఉన్న ఈ చిన్న పిల్లాడు పీటర్ పార్కర్ అంట. మరి ఇన్ని సీక్రెట్స్ తో వస్తున్న ఈ మూవీ కోసం ఎంతమంది అవైటెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఈ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ గురించి మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయితే ఈ యానిమేటెడ్ సిరీస్ ఈ ఇయర్ నవంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొదట్లో ఈ సిరీస్ ఎంసీయూ పీటర్ పార్కర్ ఆరిజిన్ స్టోరీ అన్నారు, కానీ తర్వాత మాత్రం ఇది ఆ స్టోరీ కాదు వేరే స్టోరీ అనే చెప్పి అంటున్నారు. సో ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐస్ ఆఫ్ వకాండా. మార్వెల్ వాళ్ళు వాళ్ళ యానిమేటెడ్ సిరీస్ కోసం మార్వెల్ స్పాట్ లైట్ ని అనౌన్స్ చేసినప్పుడు ఈ ఐస్ ఆఫ్ వకాండా సిరీస్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ షో ప్లాట్ అంతా కూడా వకాండా వారియర్స్ మీద ఉండబోతుందంట. అండ్ అలానే ఈ షో మొత్తం ఎంసీయూలోనే ఉండబోతుంది. అయితే ఈ సిరీస్ అనేది 2024 లోనే వస్తుందని చెప్పారు, కానీ దీని రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ షోలో వకాండా వారియర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ వైబ్రేనియం ఉందో అక్కడికి వెళ్లి దానికోసం వెతుకుతూ ఉంటారంట. అండ్ ఈ షో మొత్తం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుందంట. సో చూడాలి మరి ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అయినా ఈ షో ఖచ్చితంగా ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుందని చెప్పి కూడా చెప్పలేము, కానీ ప్రస్తుతానికి అలాగే అనుకోవాలి. ఇంకా 2024 లో లాస్ట్ మార్వెల్ మూవీ క్రావిన్ ది హంటర్. ఈ మూవీ కూడా సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ కి సంబంధించింది. అండ్ ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ఈ మూవీలో కూడా స్పైడర్ మ్యాన్ కనిపిస్తాడు అని చెప్పి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే వినమ్ అండ్ క్రావెన్ వీళ్ళిద్దరూ కూడా స్పైడర్ మ్యాన్ కి విలన్స్. ఇప్పుడు ఏంట్రా అంటే వీళ్ళ మీద మూవీస్ తీస్తున్నారు. సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. సో గైస్ ఇంకా మన లిస్ట్ లో 2025 అయితే టైం ట్రావెల్ చేసి మరీ వచ్చేసాం. అండ్ ఈ ఇయర్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ మూవీ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. కెప్టెన్ అమెరికా ఫ్యాన్స్ కి ఈ మూవీ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదా అందులో రియల్ కెప్టెన్ ఉండడో అని బాధపడాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలో మార్వెల్ నుండి గ్రౌండెడ్ స్టోరీస్ మనం చాలా తక్కువగానే చూసాము. అయితే ఈ మూవీ మాత్రం పూర్తిగా గ్రౌండెడ్ స్టోరీలోనే ఉండబోతుందంట. ఎండ్ గేమ్ తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు మూవీస్ ఇంకా షోస్ అనేవి కొత్త క్యారెక్టర్స్ ని సెటప్ చేయడం కోసమో లేదా మల్టీవర్స్ సాగాని ఇంట్రడ్యూస్ చేయడం కోసమో మాత్రమే వచ్చాయి. కానీ ఎంసీలో ఏం జరుగుతుంది అని చెప్తూ ఒక్క మూవీ కూడా రాలేదు. కానీ ఈ మూవీ ద్వారా మనకి ఎంసీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎటర్నల్స్ ఈవెంట్ తర్వాత ఎంసీలో ఏం జరుగుతుంది, అవెంజర్స్ లేని ఎంసీలో ఏం జరుగుతుంది, వీటన్నిటి మీద ఈ మూవీలో మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి శామ్ విల్సన్ ని కెప్టెన్ అమెరికాగా చూడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్పండి గైస్. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి డేర్ డెవిల్ బోర్న్ అగైన్. ఈ పేరులోనే ఏదో తెలియని స్పైసీనెస్ ఉంటుంది గైస్. అయితే ఈ సిరీస్ వచ్చేసి 2025 మార్చ్ లో రాబోతుంది. ఎంసీలో మనం డేర్ డెవిల్ ని మొట్టమొదటిసారిగా నో వే హోమ్
లో అయితే చూసాము. ఆ తర్వాత షీ హల్క్ లో కూడా మనం చూసాము. అలాగే మన రీసెంట్ గా వచ్చిన ఎకో లో కూడా చూసాము. అయితే ఈ డేర్ డెవిల్ సిరీస్ లో మొత్తం 18 ఎపిసోడ్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే కొంతకాలం క్రితం ఈ షో కి సంబంధించిన క్రూ మొత్తాన్ని చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా షో ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారంట. ఎంసీయూ షోస్ లో ఇంత లాంగ్ ఎపిసోడ్ రన్ ఉన్న షో ఒక్కటి కూడా లేదు. మరి మీలో ఎంతమంది డేర్ డెవిల్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి థండర్ బోల్ట్స్. ఈ మూవీలో మనం ఎంసీలో చూసిన కొంతమంది యాంటీ హీరోస్ గ్రూప్ గా ఫామ్ అవుతారంట. అండ్ ఈ మూవీ వచ్చేసి మే 2nd అయితే రిలీజ్ అవబోతుంది. అయితే ఈ మూవీ ప్లాట్ ఏంటి అనేది మార్వెల్ ఇప్పటి వరకు అయితే రివీల్ చేయలేదు. అయితే ఈ మూవీ గురించి ఇంటర్నెట్ లో వస్తున్న కొన్ని రూమర్స్ ఏంటి అంటే వీళ్ళని గ్రూప్ గా ఫామ్ చేసి అడమాంటియం కోసం సెలెస్టియల్ టైమౌట్ ఐలాండ్ కి ఒక సూసైడల్ మిషన్ కోసం పంపిస్తారంట. అయితే ఇది నిజమని కూడా మనం చెప్పలేము గైస్. బట్ ఇంటర్నెట్ లో అయితే ఈ రూమర్ మాత్రం బాగా స్ప్రెడ్ అవుతుంది. చూడాలి మరి ఈ మూవీలో ఏం జరుగుతుందో. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన ది ఫెంటాస్టిక్ 4. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 25, 2025. అయితే ఈ మూవీ ఇంత యాంటిసిపేషన్స్ తో ఉండడానికి కారణం ఈ మూవీ మల్టీవర్స్ సాగాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మూవీ. మార్వెల్ లో ఎవరినైనా పెద్ద విలన్ ని తీసుకురావాలి అంటే అది ఈ మూవీ ద్వారానే సాధ్యమవుతుంది. విలన్ కోసమనే కాదు కానీ చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ కి ఫెంటాస్టిక్ 4 ని ఎంసీలో ఏ విధంగా చూపిస్తారు అనే దాని మీద చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. అయితే ఈ మూవీ ప్లాట్ కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అండ్ ఈ మూవీ వచ్చేసి మల్టీవర్స్ సాగా పీక్ టైమ్ లో ఉన్నప్పుడైతే వస్తుంది. అండ్ ఈ మూవీ యొక్క క్యాస్ట్ ని అనౌన్స్ చేసి చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఆ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఐరన్ హార్ట్. దీనికోసం చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ షో కి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. కానీ స్క్రిప్ట్ చేంజ్ చేయడం వల్ల లేదా రీషూట్స్ వల్ల ఈ షో అయితే ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. అయితే ఈ షో వచ్చేసి సెప్టెంబర్ 2025 లో రిలీజ్ కాబోతుందంట. ఇంకా మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఈ షోకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ కొంతకాలం క్రితం వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటి అంటే ఈ షోలో మనం మ్యాజిక్ వర్సెస్ మిషన్ కాన్సెప్ట్ ని చూడబోతున్నామంట. అవును గైస్, ఈ షోలో ది హుడ్ క్యారెక్టర్ ని మనం విలన్ కింద చూడబోతున్నామంట. అయితే ఈ హుడ్ క్యారెక్టర్ కి పవర్స్ అనేవి మెఫిస్టో ద్వారా వస్తాయి. అందుకే ఈ షోలో మ్యాజిక్ వర్సెస్ మిషన్ కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ది బ్లేడ్. ఈ బ్లేడ్ మూవీ ద్వారా ఒక ఐకానిక్ వ్యాంపైర్ హంటర్ ని మనం ఎంసీలో చూడబోతున్నాం. ఇంతకు ముందే ఈ బ్లేడ్ ఫ్రాంచైజీలో కొన్ని మూవీస్ అయితే వచ్చాయి. బట్ అవి ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు రీబూట్ గా రాబోతున్న ఈ మూవీ అయితే ఎంసీలో వ్యాంపైర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాయి. అండ్ ఈ మూవీ రిలీజ్ అవబోయేది November 7, 2025. కానీ ఈ మధ్య కాలంలో ఈ మూవీ అయితే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మేబీ ఇంకా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే 20 years బ్యాక్ రిలీజ్ అయిన ఈ బ్లేడ్ మూవీని మీలో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా దీని తర్వాత మన లిస్ట్ లో ఉంది స్పైడర్ మ్యాన్ బియాండ్ ది స్పైడర్ వర్స్. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. అసలు చెప్పాలి అంటే 2024 మార్చ్ లోనే ఈ మూవీ అనేది రిలీజ్ అవ్వాలి. కానీ మీకు తెలిసిందే కదా, యానిమేటెడ్ మూవీస్ కి ఎక్కువ టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ మూవీ వర్క్స్ లో అయితే ఉంది. అండ్ మేబీ కామిక్ కాన్ ఈవెంట్ లో సోనీ ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నా వరకు స్పైడర్ మ్యాన్ మూవీస్ లో అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీ అనేది నాకు చాలా ఇష్టం. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ మూవీతో సోనీ వాళ్ళు యానిమేషన్ ని పూర్తిగా రీడిఫైన్ చేశారని చెప్పాలి. మరి మూవీ మేకర్స్ ఈ స్పైడర్ వర్స్ ట్రయాలజీని ఏ రేంజ్ లో ముగిస్తారో చూడాలి. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మరొక సినిమా ఆర్మర్ వార్స్. అసలు ఈ ఆర్మర్ వార్స్ ని ఒక సిరీస్ లా ప్లాన్ చేశారు. కానీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిని మూవీస్ కింద తీయాలి అనే డిసిజన్ కారణంగా ఈ ఆర్మర్ వార్స్ ని మూవీ కింద తీస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో మార్వెల్ వాళ్ళు ఎటువంటి కంగారు లేకుండా పనిచేస్తున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ ఆర్మర్ వార్స్ ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తాన్ని మార్వెల్ వారు మార్చేసి ఉంటారు. అందుకే ఈ మూవీ షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే టోనీ స్టార్క్ చనిపోయిన తర్వాత రోడే స్టార్క్ టెక్నాలజీని చెడ్డవాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఆపుతాడు. అండ్ అదే ఈ మూవీ ప్లాట్. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా చేంజెస్ చేశారు కాబట్టి ప్లాట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒక ఐరన్ మ్యాన్ ఫ్యాన్ గా నేనైతే ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో అల్ట్రాన్ కూడా తిరిగి రావచ్చు అని చెప్పి అంటున్నారు. అయితే ఈ మూవీకి ప్రస్తుతానికి ఎటువంటి రిలీజ్ డేట్ అయితే లేదు. కానీ షూటింగ్ అయితే 2025 జనవరిలో స్టార్ట్ అవుతుందంట. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి. ఇంకా 2026 మే 1st న అవెంజర్స్ 5, ఇంకా 2027 మే 7th న అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. అయితే మనం ముందు సీక్రెట్ వార్స్ ని పక్కన పెడితే ఈ అవెంజర్స్ 5 మూవీ మాత్రం చాలా వరకు మారే అవకాశం అయితే ఉంది. జానథన్ మేజర్స్ కేసు వల్ల ఎంసీలో అసలు క్యాంగ్ ఉంటాడో లేదో అనే క్లారిటీ కూడా లేదు. ఒకవేళ ఉన్నా సరే అతను మెయిన్ విలన్ గా ఉండే ఛాన్స్ అయితే లేదు. సో అవెంజర్స్ క్యాంగ్ డైనస్టీ మూవీ స్టోరీ ప్లాట్ మొత్తం కూడా మారిపోబోతుంది. అండ్ మీరు కూడా ఈ మూవీ యొక్క ప్లాట్ విషయంలో ఎక్కడా వెతకండి గైస్. ఎందుకంటే మార్వెల్ వాళ్ళు ఈ మధ్యన లీక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ అలానే సీక్రెట్ వార్స్ కూడా 2 parts కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే అవెంజర్స్ 5 మూవీని గ్రౌండెడ్ లెవెల్ అవెంజర్స్ మూవీగా తీస్తారంట. సింపుల్ గా చెప్పాలి అంటే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లాగా. సో దాని కారణంగా సీక్రెట్ వార్స్ ని ఒక 2 parts కింద తీసే అవకాశం అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. కానీ ఇలా జరిగితే అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. అయితే అవెంజర్స్ 5 కి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది
ఉంది గైస్. అదేంటి అంటే మనం ఈ మూవీలో దాదాపు ఎంసీలో ఉన్న 60 సూపర్ హీరోస్ ని చూస్తామంట. సో చూడాలి ఈ అవెంజర్స్ మూవీ ఎలా ఉండబోతుందో. సో గైస్ ఇప్పటి వరకు మనం మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన మూవీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఇప్పుడు మార్వెల్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేని మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ లిస్ట్ లో కూడా కొన్ని కన్ఫర్మ్ అయిన మూవీస్ అయితే ఉంటాయి. ఆ మూవీ యాక్టర్ గానీ లేదా మూవీ వర్కింగ్ స్టాఫ్ గానీ ఎవరొకరు కన్ఫర్మ్ చేసిన మూవీస్ అయితే ఉంటాయి. కానీ ఈ మూవీస్ ని మార్వెల్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. అందుకే వీటిని అన్కన్ఫర్మ్డ్ లిస్ట్ లో అయితే పెట్టాను. అండ్ మేబీ ఈ ఇయర్ లో జరగబోయే కామిక్ కాన్ ఈవెంట్ లో నేను చెప్పబోయే మూవీస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి. అయితే ఈ మూవీ గురించి టామ్ హాలండ్ తో పాటు కొంతమంది సోనీ అఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. బట్ సోనీ అండ్ మార్వెల్ మాత్రం ఇంకా అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానికి నా దగ్గర ఒక సినారియో అయితే ఉంది గైస్. అదేంటి అంటే రీసెంట్ గా సోనీ పిక్చర్స్ రిలీజ్ షెడ్యూల్ ని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఇయర్ లో ఒకటి నెక్స్ట్ ఇయర్ లో ఒకటి 2 మార్వెల్ మూవీస్ ని లిస్ట్ చేశారు. అయితే ఈ 2 మూవీస్ లో ఈ ఇయర్ లో వచ్చేది వినమ్ 3 అని చెప్పి రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ జూన్ 27న మరొక అన్టైటిల్డ్ మూవీ అయితే ఉంది. అండ్ అది స్పైడర్ మ్యాన్ 4 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే మోస్ట్లీ మనం ఈ మూవీలో ఒక గ్రౌండెడ్ లెవెల్ స్టోరీని చూసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి స్టోరీతో వస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి షాంచి 2. ఈ మూవీని కూడా షాంచి క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న సైము ల్యూ గారే కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం కూడా మనకి తెలియదు. అయితే నేను ఆల్రెడీ ఈ మూవీ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేశాను. సో మీకు ఒకవేళ మూవీ గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఈ మూవీలో మనం అసలు ఎంసీఈలో ఈ 10 రింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలానే షాంచి మూవీలో మనం చూసిన డ్రాగనే కాకుండా వేరే వేరే డ్రాగన్స్ ని కూడా చూసే అవకాశం అయితే ఉంది. సో నేను అనుకునేది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త హీరోస్ లో షాంచి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. మరి షాంచి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ అండ్ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ డాక్టర్ స్ట్రేంజ్ 3. ఈ మూవీ వస్తుంది అని చెప్పి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ మూవీని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు. అయినా సరే ఈ మూవీ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ అనేది మల్టీవర్స్ సాగాలో చాలా ఇంపార్టెంట్ అండ్ సెంటర్డ్ క్యారెక్టర్. అలానే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో కూడా డాక్టర్ స్ట్రేంజ్ డార్క్ డైమెన్షన్ కి అయితే వెళ్తాడు. అయితే రూమర్స్ ప్రకారం ఈ మూవీ ప్లాట్ ఎలా ఉండబోతుంది అంటే డాక్టర్ స్ట్రేంజ్ ని బ్లాక్ ప్రీస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వెతుకుతూ ఉంటారంట. అండ్ వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది ఇన్కర్షన్స్ మీద. ఈ బ్లాక్ ప్రీస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ గురించి కామిక్స్ చదివే వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. అయితే ఇన్కర్షన్స్ అనేది సీక్రెట్ వార్స్ కి మెయిన్ ప్లాట్ అనే విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఈ ప్లాట్ అనేది నిజమో కాదో తెలియదు కానీ డాక్టర్ స్ట్రేంజ్ ని మాత్రం సీక్రెట్ వార్స్ కి సెటప్ చేయాలి అన్నా లేదా ఎంసీలో సీక్రెట్ వార్స్ కి ఎఫెక్టివ్ గా చూపించాలి అన్నా ఈ మూవీ రావడం చాలా ఇంపార్టెంట్. మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం అవైటెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఎటర్నల్స్ 2. ఆల్రెడీ ఈ మూవీని మార్వెల్ వాళ్ళు అన్అఫీషియల్ గా ఎటర్నల్స్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ద్వారా కన్ఫర్మ్ అయితే చేశారు. సో మనం ఈ ఎటర్నల్స్ 2 మూవీని కూడా ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది. అలానే ఈ మూవీ కూడా సీక్రెట్ వార్స్ కి దగ్గరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ ప్లాట్ గురించి మనకి ఏమీ తెలియదు కాబట్టి ఈ మూవీ గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కానీ రీసెంట్ గా వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ మూవీలో మనం థానోస్ ని కూడా చూడబోతున్నామంట. నాకు తెలిసి థానోస్ అవెంజర్స్ తో పోరాడే ముందు తనకు ఎటర్నల్స్ కి సంబంధించి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఎటర్నల్స్ కి సంబంధించిన ఇంకా చాలా విషయాల్ని మనం ఈ మూవీలో చూసే అవకాశం అయితే ఉంది. అండ్ గైస్ అన్కన్ఫర్మ్డ్ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి వరల్డ్ వార్ హల్క్. ఈ మూవీ గురించి మార్వెల్ అఫీషియల్స్ గానీ మార్క్ రఫెల్లో గానీ ఎవ్వరు కూడా ఏది చెప్పలేదు. కానీ ఈ మూవీ వస్తుందని ఎప్పటి నుంచో రూమర్స్ అయితే స్పెక్యులేషన్ లో ఉన్నాయి. అయితే పర్టికులర్ గా చూస్తే ఎంసీఈలో ఈ మూవీ రావడానికి అన్ని సెటప్ చేసే ఉన్నాయి. హల్క్ సకార్ కి వెళ్లడం, మళ్ళీ తన కొడుకుతో తిరిగి రావడం, ఇదంతా కూడా కామిక్స్ లో వరల్డ్ వార్ హల్క్ స్టోరీకి సంబంధించినవే. అయితే కొన్ని రూమర్స్ ప్రకారం ఈ వరల్డ్ వార్ హల్క్ మూవీ అనేది ఎంసీఈలో మరో సివిల్ వార్ మూవీ అయ్యే అవకాశం ఉంది అంట. అయితే వరల్డ్ వార్ హల్క్ స్టోరీ లైన్ ప్రకారం హల్క్ భూమిపైకి వచ్చి యుద్ధాన్ని ప్రకటించడం, దాని కారణంగా హీరోస్ అందరూ కూడా విడిపోవడం ఇదంతా జరుగుతుంది. బట్ గైస్ నా వరకు ఇది జరిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇంకా కొత్త అవెంజర్స్ ఫామ్ అవ్వలేదు. అప్పుడే వాళ్ళు విడిపోతారు అంటే ఎలా చెప్పండి. సో ఒకవేళ ఈ మూవీ వచ్చినా సరే కొంచెం డిఫరెంట్ స్టోరీతో ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్ ఈ ప్రాజెక్ట్స్ అని కన్ఫర్మ్డ్ అండ్ అన్కన్ఫర్మ్డ్ లిస్ట్ లో ఉన్న మెయిన్ ప్రాజెక్ట్స్. మోస్ట్లీ అన్కన్ఫర్మ్డ్ లిస్ట్ లో ఉన్న మూవీస్ కూడా త్వరలోనే మార్వెల్ అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే నాకేమనిపిస్తుందంటే మార్వెల్ వాళ్ళు ఇంకా కొన్ని సర్ప్రైజ్డ్ మూవీస్ లేదా షోస్ ని ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. అండ్ వాటికి సంబంధించిన విషయాలు కూడా ఏమీ బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉండొచ్చు. అయితే నాకు తెలిసిన కొన్ని షోస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ వాటి గురించి టైటిల్ చెప్పి వదిలేస్తాను, వినండి. అవేంటి అంటే ఎక్స్ మ్యాన్ 97 సీజన్ 2 కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అలానే వాట్ ఇఫ్ సీజన్ 3 కూడా కన్ఫర్మ్ అయింది. ఇంకా మార్వెల్ జాంబీస్ తో పాటు వండర్ మ్యాన్ సిరీస్ కూడా కన్ఫర్మ్ చేశారు. వండర్ మ్యాన్ సిరీస్ అయితే షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇంకా హకాయ్ అండ్ మూన్ నైట్ షోస్ కూడా సీజన్ 2 కన్ఫర్మ్ అయినట్టు
అన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీటి గురించి అప్డేట్స్ ఏమైనా వస్తే నేను కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ అలానే విజన్ మీద కూడా ఒక సిరీస్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. అండ్ అది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే చెప్పాలి. అలానే మిడ్ నైట్ సన్స్ అని, స్కార్లెట్ విత్ సోలో మూవీ, ఇంకా థార్ 5 అని కూడా చెప్పి అంటున్నారు. అండ్ ఇవన్నీ కూడా సీక్రెట్ వార్స్ కి ముందు వచ్చే అవకాశం ఉందంట. ఏదైనా సరే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ గైస్ ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, ఒక మార్వెల్ ఫ్యాన్ గా మనం మార్వెల్ ని ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఆటోమేటిక్ గా మార్వెల్ వాళ్ళే కంబ్యాక్ ఇస్తారు. సో దీంతో అయితే వీడియో ఎండ్ అవుతుంది గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.